హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేపర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో రీసెంట్గా టీఎస్పీఎస్సీ నుంచి విడుదలైన పివి నరసింహారావు సార్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యూనివర్సిటీ నుంచి జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ విషయం మనందరూ తెలుసు. సో దీనికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దాన్ని మనం చూద్దాం. దీనికంటే ముందు చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ రీసెంట్గా మన 2018లో జూనియర్ అసిస్టెంట్ విఆర్ఓ అవన్నీ ఎగ్జామ్స్ పడ్డాయి కదా. సో ఆ టైంలో నేను జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. సో ప్రజెంట్ నేను జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేమ్ సిలబస్ అన్నట్టు. అప్పుడు జూనియర్ అసిస్టెంట్కి ఏదైతే సిలబస్ ఉందో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ సేమ్ సిలబస్ ఉంది. సో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏ బుక్స్ చదివాను అనే విషయాన్ని మీకు ఇక్కడ చెప్తున్నాను. సో చాలా జాగ్రత్తగా వినండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గానే కాబట్టి సేమ్ సిలబస్ కాబట్టి మీకు ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు జాబ్ వచ్చింది సేమ్ కాబట్టి మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే క్వాలిఫికేషన్స్. వీడియో చూసే అందరికి కాకుండా ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళు మాత్రం చూడండి. సో వాళ్ళకే యూజ్ అవుతుంది కాబట్టి మన క్వాలిఫికేషన్స్ మనం ఏం చేయలేం కదా. సో ముందు క్వాలిఫికేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూడండి. సో ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్స్ సీనియర్ అసిస్టెంట్కైనా జూనియర్ అసిస్టెంట్కైనా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉన్నది కదా. సో వీటన్నిటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో ఏ యూనివర్సిటీ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ బీసీఏ డిగ్రీ. బీసీఏ అంటే ఏం లేదు, కొంతమంది మనకి ఎంపీసీఏ కానీ ఎంపీసీఎస్ కానీ చేస్తారు చూడండి, అదే అన్నట్టు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో మనకి డిగ్రీలో కెమిస్ట్రీ ప్లేస్లో కొంతమంది కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకుంటారు కదా, సో వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. నెక్స్ట్ ఆర్ ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ది ఎలెక్టివ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఇట్లానే లేదు. అండ్ ఏ పాస్ ఇన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై ద లోవర్ గ్రేడ్. ఇది చాలామందికి ఉండదు. సో ఇది ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో 100% అప్లై చేయండి. మీకు టైప్ సర్టిఫికేట్ ఏదైతుందో వాళ్ళు 100% దీనికి అప్లై చేయండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీకు ఒకవేళ డిగ్రీలో కంప్యూటర్ లేకపోయినా సో కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు మనం. 6 months కోర్సు పీజీడీసీఏ కానీ డీసీఏ కానీ. సో మన లైఫ్లో మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి మనం చదివే ఉంటాం. అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ కావాలంటే కంప్యూటర్ది వస్తుంది, కానీ టెక్నికల్ది రాదు. టెక్నికల్ది ఖచ్చితంగా మనం గవర్నమెంట్ దాంట్లో రాయాలి, నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మనం రాసినప్పుడు మాత్రమే మీకు టెక్నికల్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇది ఉన్నవాళ్ళు ఇది లేకపోయినా మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే మనం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి నేర్చుకుని ఉంటాం కదా కంప్యూటర్. ఓకే, సో అప్పుడు అక్కడికి వెళ్ళి మనం తీసుకొచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ అయితే క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిఫికేషన్స్ చూసారని అనుకుంటున్నా. సో మీకు ఇందులో క్వాలిఫికేషన్స్ మీకుంటే మ్యాక్సిమం ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారం మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోండి ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది. సో వేరే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ చూద్దాం చూడండి. సో సిలబస్ ఏం లేదు, 2 papers ఉంటుంది. సో మేము రాసింది కూడా సేమ్ ఇదే సిలబస్. సో ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. సెకండ్ పేపర్లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా స్టాండర్డ్ అని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ పేపర్కి 150 marks, సేమ్ 150 minutes డ్యూరేషన్. సో 150 marks, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ సేమ్, అంటే ప్రతి క్వశ్చన్కి 1 mark అనమాట. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు, మాకు లేదు మీకు కూడా ఉండదు. ఓకే, సో నెక్స్ట్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా స్టాండర్డ్ అంటున్నారు కదా. సో ఇది సేమ్ 150 marks, 150 minutes, 150 marks. ఓకే, సో నెక్స్ట్ సో ఇదే ఏ ఎగ్జామ్ ఉంటుందని చూడు. సేమ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఎక్కడ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఓకే, సో బైలింగ్వల్. ఇది సేమ్ సెక్రటేరియల్ అబిలిటీస్లో ఇంగ్లీష్లో ఉంటుంది, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఇది ఒకటి చూసుకోండి, కంప్యూటర్ అప్లికేషన్ ఇంగ్లీష్ ఓన్లీ, సెక్రటేరియల్ అబిలిటీస్ ఉంటాయి కదా బైలింగ్వల్, దట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇది చూడండి, కంప్యూటర్ మాత్రం 100% ఇంగ్లీష్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తెలుగులో ఉంటుందని తెలుగులో కూడా చదువుతారు. సో అది కూడా చూడండి మీరు. ఓకే, సో వీటిని మనం ఇంకా ఇన్డెప్త్గా చూద్దాం. ఇదే సిలబస్ని కొంచెం ఇన్డెప్త్గా చూస్తే ఏంటంటే మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఇప్పుడు బుక్స్, ఇప్పుడు జనరల్ స్టడీస్కి ఏ బుక్స్ చదవాలి, ఓకే, సో తెలంగాణ ఏం చదవాలి, ఇండియాకి సంబంధించి ఏం చదవాలి, సెక్రటేరియల్ ఎబిలిటీస్కి ఏ బుక్స్ చదవాలని చూద్దాం. మెయిన్ ఇక్కడ జనరల్ స్టడీస్ ఇండియా తెలంగాణ ఎందుకు చెప్తున్నా అంటే, సో అంటే ఇండియా ఓవరాల్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, వాటితో పాటు మన తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి సో వాటిని ఎలా చదవాలనేది చూద్దాం మనం ఇప్పుడు.
సో ఫస్ట్ మనకి జనరల్ స్టడీస్ తీసుకున్నట్లయితే సో ఇండియా కానీ తెలంగాణ కానీ సో జనరల్ స్టడీస్లో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో సో అందరూ మ్యాక్సిమం ఆన్సర్ అంటే కొంచెం డిఫికల్ట్గా వచ్చేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించే. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ప్రిపేర్ కాండి. ఓకే, సో 6 months to 1 year, తక్కువ టైం ఉంటేనే 6 months చదవండి. సో ఇంకా కొంచెం టైం ఉండి ఇంకా మీకు ఉంటే 1 year వరకు చదువుకోండి. 6 months to 1 year పక్కా చదవాల్సిందే కరెంట్ అఫైర్స్ మనకి. సో ఇందులో మనకి ఇండియాకి సంబంధించిన ఏమొస్తాయి, అన్ని బేసిక్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, అంటే జియోగ్రఫీ బేసిక్స్. ఓకే, సో జియోగ్రఫీ బేసిక్స్ వస్తాయి. వీటితో పాటు పాలిటీ, ఎకానమీ. ఓకే, సో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ మ్యాక్సిమం ఇంకా ఇండియా వైజ్గా చూసుకోవాల్సిందే మనం. పాలిటీ అంటే ఏం లేదు, మన కాన్స్టిట్యూషన్ గురించి చదువుతాం. సో అదే పాలిటీ. జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ. ఓకే, సో మెయిన్ వీటి నుంచే వస్తాయి. సో వీటితో పాటు బయోసైన్స్. ఓకే, సో బయోసైన్స్ అంటే బయాలజీ, దానికంటే జనరల్ సైన్స్ అని చెప్పడం బెస్ట్. జనరల్ సైన్స్లోంచి ఎక్కువ వస్తాయి. ఈ జనరల్ సైన్స్లోనే బయాలజీ నుంచి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు. ఓకే, సో జనరల్ సైన్స్. సో ఈ జనరల్ స్టడీస్ పార్ట్ మొత్తం 150 మార్క్స్ మనకి. ఓకే, సో ఇండియాది తెలంగాణది కలిపి. సో ఇందులో కరెంట్ అఫైర్స్ అనేది ఎట్లా అంటే లోకల్ కరెంట్ అఫైర్స్, అంటే మన తెలంగాణకు సంబంధించినవి, నెక్స్ట్ ఇండియాకి సంబంధించినవి, ఇంకేమైనా వరల్డ్లో ఇంపార్టెంట్ ఏమైనా జరిగితే అవి కూడా అడుగుతారు అన్నట్టు. ఓకే, సో మెయిన్ స్పోర్ట్స్ బాగా చూసుకోండి. టీఎస్పీఎస్సీ వాళ్ళు కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్కి సంబంధించినవి బాగా ఇస్తారు. సో ఈ జియోగ్రఫీ, పాలిటీ కానీ ఎకానమీ కానీ సింపుల్గా మనం ఎట్లా అంటే చిన్నది ఏదైనా బుక్ తీసుకొని చదువుకోండి. అంటే మీకు ఇంగ్లీష్లో అయితే చెప్పగలను, ఇంగ్లీష్లో అయితేనే లూసెంట్. ఎక్కువ శాతం ఇదే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే సో మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి. ఇంగ్లీష్లో అయితేనేమో లూసెంట్, మనకి తెలుగులో అయితే అది ఉంటుంది కదా మనకి హైటెక్ విజయ రహస్యం ఉంటుంది తెలుగులో. సో ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, హైటెక్ విజయ రహస్యం. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి. అందులోటి 2 విషయాలు ఇక్కడ మనం చెప్పాలి ఏంటంటే టైం ఒకటి తక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఏంటంటే టైపింగ్ సర్టిఫికేట్స్ అందరికి ఉంటుంది కదా. ఇప్పుడు టైపింగ్ పెట్టిరు కాబట్టి ప్రాబ్లం. ఒకవేళ టైపింగ్ లేదనుకో మ్యాక్సిమం అందరు కాంపిటీషన్లోకి వస్తారు. గ్రూప్ 2 చదివిన వాళ్ళు, వీళ్ళు. సో అందరూ వస్తారు కాబట్టి మనం అప్పుడు హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనకి టైపింగ్ ఉంది కాబట్టి ఓన్లీ టైపింగ్ చేసిన వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఓకే, సో ఓన్లీ టైపింగ్ చేసిన వాళ్ళే ఉంటారు, అది సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. నాకు తెలిసినంత వరకు కూడా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ వీళ్ళతో కంపేర్ చేస్తే నేను చూసినంత వరకు కూడా టైపిస్టులకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం. నెక్స్ట్ మీరు మెయిన్ బుక్స్ ఏంటంటే హైటెక్ విజయ రహస్యం అని చెప్పాను కదా. సో ఇండియాకి సో ఇంగ్లీష్లో చదివే వాళ్ళు లూసెంట్ జనరల్ నాలెడ్జ్ చదువుకోండి, ఇది మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. మొత్తం బేసిక్స్ ఉంటాయి మీకు. సో తెలుగులో చదివే వాళ్ళేం హైటెక్ విజయ రహస్యం, మీకు జనరల్ స్టడీస్ మొత్తం కవర్ అయిపోతాయి ఈ బుక్లోనే. ఓకే, సో హైటెక్ విజయ రహస్యం అని ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామంది చదువుతూనే ఉంటారు హైటెక్ విజయ రహస్యం. సో కరెంట్ అఫైర్స్ ఏమో షైన్ ఇండియా మ్యాగజైన్స్, అంతా మించి మనకి వేరే ఏమి ఉండదు. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు షైన్ ఇండియా మ్యాగజైన్. ఓకే, సో షైన్ ఇండియా. ఒకవేళ మీరు మంత్లీ లేదనుకో ఇయర్లీ మ్యాగజైన్స్ కూడా దొరుకుతాయి షైన్ ఇండియాలో. ఇయర్లీ కానీ 6 months మ్యాగజైన్స్ కూడా దొరుకుతాయి. సో అవి తీసుకొని చదువుకోండి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి మొత్తం మనకి సేమ్ మళ్ళీ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. సో టీఎస్పీఎస్సీ కాబట్టి 100% అడుగుతుంది. జాగ్రఫీ ఇది అడుగుతారు అది అడుగుతారని కాదు, అంటే ఇప్పుడు కొన్ని పోలీస్ ఎగ్జామ్ ఉన్నాయి, కొన్నిలో జాగ్రఫీ అడగరు, కానీ అట్లా కాదు. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిందంటే సో 100% మీకు జాగ్రఫీ మీద బిట్ వస్తుంది, అన్నిటి మీద వస్తుంది అన్నట్టు. ఓకే, సో జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ. ఓకే, సో ఇక్కడ మనకి ఇండియాలో చెప్పేటప్పుడు మీకు హిస్టరీ అని చెప్పాను కదా. సో ఇండియాలో ఓన్లీ మోడర్న్ హిస్టరీ మాత్రమే చదవండి. ఓకే, సో మోడర్న్ హిస్టరీ మాత్రమే మెన్షన్ చేశారు సిలబస్లో మనకి. సో మోడర్న్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర అన్నట్టు. ఓకే, సో దీని మీద సపరేట్గా మీరు ఒకవేళ చదవాలనుకుంటే షైన్ ఇండియా బుక్ ఉంటుంది. ఓకే, సో షైన్ ఇండియా వాళ్ళు డైరెక్ట్ మోడర్న్ హిస్టరీ మీద బుక్ రాశారు. లేదా లూసెంట్లోకి వెళ్ళినప్పుడు మొత్తం స్కిప్ చేసి మోడర్న్ హిస్టరీ దగ్గర స్టార్ట్ చేయండి. మోడర్న్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1857 సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు మోడర్న్ హిస్టరీ. అంటే సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి మనకి
స్వాతంత్రం వచ్చేంత వరకు ఉంటుంది అన్నట్టు మోడర్న్ హిస్టరీ. ఓకే, సో ఇట్లా ఓన్లీ మోడర్న్ హిస్టరీ మాత్రమే సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి సో మీరు ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదువుకోండి. ఓకే, సో తెలంగాణ అయితే మొత్తం చదవాల్సిందే మీరు. ఓకే, సో ఉద్యమ చరిత్ర చదవాల్సిందే. నెక్స్ట్ ఉద్యమ చరిత్ర కంటే ముందు ఉంటుంది కదా చరిత్ర, అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు వాళ్ళందరూ మనల్ని పరిపాలించారు కదా, సో ఆ హిస్టరీ కూడా చదవాల్సిందే తెలంగాణది మాత్రం. ఓకే, సో తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, కొన్ని ఎకనామిక్స్ సంబంధించిన బిట్స్ కూడా అడుగుతారు. ఓకే, సో లాస్ట్ టైం నేను గ్రూప్ 4 రాసినప్పుడు ఎకనామిక్స్ సంబంధించిన బిట్ అడిగారు ఒకటి. ఓకే, సో అందుకోసం చెప్తున్నా. సో ఎకానమీ మీద కూడా వస్తుంది మనకి తెలంగాణ మాత్రం. ఓకే, సో తెలంగాణకి నేను మెయిన్గా ప్రిఫర్ చేసే బుక్ ఏంటంటే ఎస్ రాజు పబ్లికేషన్స్ ఉంటుంది. ఓకే, సో ఎస్ రాజు, ఎండి సాజిద్, వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న బుక్ రాసింది మనకి తెలంగాణ హిస్టరీ మీద. ఓకే, సో గ్రీన్ కలర్, ఎల్లో కలరు కలిపి ఉంటుంది అది. ఓకే, సో గ్రీన్ అండ్ ఎల్లో గుర్తుపెట్టుకోండి. ఎస్ రాజు, ఎండి సాజిద్ కలిసి రాస్తారు. సో ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం కవర్ అవుతుంది మనకి. ఓకే, సో తెలంగాణకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో కవర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ఒక్క బుక్ చదివితే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ హైటెక్ విజయ రహస్యంలో మనం కొన్ని చదువుకుంటాం. సో ఇక్కడ మాత్రం ఎస్ రాజు, ఎండి సాజిద్ మ్యాక్సిమం మీరు 20 బుక్స్ చదవండి. ఎక్కువ బుక్స్ చదివాం అనుకోండి మనం, సో నేను ఎక్కువ చదవగలుగుతా అని ఎక్కువ బుక్స్ చదవకండి. నేను చెప్పేదాని ప్రకారం అయితే తక్కువ బుక్స్ ఎక్కువసార్లు చదవడం బెస్ట్. ఎందుకంటే మనకి టైం కూడా తక్కువనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. టీఎస్పీఎస్సీ ఎప్పుడు 3 months, మినిమం 3 months గ్యాప్ ఉంటుంది. సో 3 monthsలో పెట్టిన దాఖలాలు కూడా ఏమో కొంచెం టైం ఉంటుంది మనకి. టైం ఉండదని కాదు, అస్సలు ప్రిపేర్ అవ్వని వాళ్ళకి మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ఇట్లనే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఒకవేళ మీకు టైం ఉండి మీరు చదువుతా అనుకుంటే చాలా పెద్ద పెద్ద బుక్స్ కూడా ఉంటాయి, చదువు కూడా చదువుకోండి. మీకు ఆటోమేటిక్ ఇవి చదివిన తర్వాత ఏ బుక్ చదవాలని మీకు ఐడియా వస్తూనే ఉంటుంది. ఓకే, సో తెలంగాణకు మాత్రం ఇది ఎస్ రాజు, ఎండి సాజిద్ రాసిన బుక్ ఉంటుంది. సో బుక్ కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది, అరౌండ్ 300. సో హైటెక్ విద్యా రహస్యం కూడా అంతే ఉంటుంది, అరౌండ్ 300. చదువుకుంటే మ్యాక్సిమం మీరు అయిపోతుంది, మీకు జనరల్ స్టడీస్ పార్ట్ అయిపోతుంది. ఓకే, సో సింపుల్గా చదువుకోవడానికే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంత సింపుల్గా, ఎంత తక్కువ బుక్స్లో చదవగలిగితే మనం అంత ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. ఈ ఎగ్జామ్కి అయితే సరిపోతుంది, ఎందుకంటే టైపిస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి. సో అందరూ కాంపిటీషన్లోకి రారు. ఒకవేళ టైపిస్ట్ అడగలేదనుకో, గ్రూప్ 2 చదివిన వాళ్ళు వస్తారు, ఇంకా వేరే ఎగ్జామ్స్ చదివిన వాళ్ళు కూడా వస్తారు కాబట్టి సో మీకు ఇది ప్లస్ పాయింట్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకి ఇక్కడ సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా, సో వీటి గురించి చూద్దాం. చూడండి, సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మ్యాథ్స్, రీజనింగ్ ఉంటుంది, అంటే మెంటల్ ఎబిలిటీస్ అన్నట్టు. మ్యాథ్స్, రీజనింగ్. నిజంగా చెప్పాలంటే దీని అర్థం ఏంటిదంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటే మన జాబ్కి సంబంధించినవి అన్నట్టు ఇవి. ఓకే, సో మనం చేసే జాబ్కి సంబంధించినవి. మెంటల్ ఎబిలిటీస్ అంటే కొంచెం మనం మెంటల్గా స్టేబుల్గా ఉండాలి, అంటే కొంచెం ఆలోచించగలిగి ఉండాలి కాబట్టి. సో ఈ మెంటల్ ఎబిలిటీస్లో ఏముంటాయి అంటే మ్యాథ్స్, రీజనింగే ఉంటాయి, వేరే ఏముండవు. సో ఈ మ్యాథ్స్, రీజనింగ్ ఈ మొత్తం 150 మార్క్స్ పేపర్, సెకండ్ పేపర్ అన్నట్టు, పేపర్ 2. సో ఈ మొత్తం 150 మార్క్స్లో ఇవి మ్యాథ్స్, రీజనింగ్ 100 questions ఉంటాయి. ఆల్మోస్ట్ కంప్యూటర్స్ ఒక 50 ఉంటాయి. ఓకే, సో ఇది 100 questions ఇవి ఉంటే 50 questions కంప్యూటర్స్ ఉంటాయి. ఓకే, సో డిప్లొమా లెవెల్ అని చెప్పారు కదా కంప్యూటర్స్, ఇవి ఎలా చదవాలనేది చూద్దాం. ఓకే, సో మెంటల్ ఎబిలిటీస్ మ్యాథ్స్, రీజనింగ్ ఉన్నాయి కదా. రీజనింగ్ మీరు ఏ బుక్ కొనుక్కున్నా కూడా మ్యాక్సిమం చేయొచ్చు. ఓకే, సో రీజనింగ్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. మీకు ఏదైనా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్లు బుక్స్ రిలీజ్ చేస్తాయి కదా. ఓకే, సో అవి తీసుకోండి. నాకు తెలిసి రీజనింగ్కి షైన్ ఇండియా పబ్లికేషన్స్ ఒక బుక్ ఉంటుంది. ఓకే, సో ఖలీలా ఆర్ జలీల్ సార్ అనుకుంటా. ఓకే, సో జలీల్ సార్ బుక్ అనుకుంటా. సో చాలా బాగుంటుంది, రీజనింగ్కి తీసుకోండి. మ్యాక్సిమం మీకు ఇంక ఇక్కడ నుంచి మిస్ అవ్వదు క్వశ్చన్. ఓకే, సో రీజనింగ్ మొత్తం షైన్ ఇండియా జలీల్ సార్ తీసుకోండి. సో మ్యాథ్స్, సో ఒకవేళ మీరు ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, మీరు పై పేపర్ వదిలేసి కింద పేపర్ చదువుకుంటే సరిపోతుంది. లేదా మీకు ఆల్రెడీ మ్యాథ్స్ వస్తే పై పేపర్ చదువుకున్నారు అనుకోండి, మీకు 100% జాబ్ వస్తుంది. ఓకే, సో మ్యాథ్స్, రీజనింగ్ అనేవి పర్లేదు ఈజీగా ఉంటాయి, కాకపోతే కొంచెం టైం సరిపోదు మనకి. ఓకే, సో మ్యాథ్స్, రీజనింగ్ చేసే వాళ్ళకి టైం అనేది సరిపోదు, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టడం. ఎందుకంటే నాకు అదే అయింది. ఓకే, సో ఎందుకంటే నేను ఎస్ఎస్ సీజీఎల్ ప్రిపేర్ అయినా. ఓకే, సో సీజీఎల్ ప్రిపేర్ అయ్యాను, ఆల్మోస్ట్ సీజీఎల్కి సెలెక్ట్ అయ్యాను. అయినా కానీ నాకు కొంచెం టైం సరిపోలేదు, ఎందుకంటే చాలా లెంతీగా వస్తాయి క్వశ్చన్స్. ఎందుకు లెంతీగా వస్తాయి అంటే చెప్తా చూడండి. మనకి మ్యాథ్స్, రీజనింగే కాకుండా ఈ మెంటల్ అబిలిటీస్లో మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అని ఉంటాయి అన్నట్టు. ఓకే, సో కాంప్రిహెన్షన్స్ అంటే మన ప్యాసేజ్ ఉంటుంది కదా,
ఓకే. సో ప్యాసేజ్ ఉండి దాని కింద మనం ఆన్సర్ రాయాలన్నట్టు. ఓకే. సో ఈ కాంప్రిహెన్షన్స్తో పాటు మనకి ఇక్కడ జంబుల్డ్ సెంటెన్స్ ఉంటాయి. ఓకే. సో ఇవి రెండు కూడా వస్తాయి అన్నట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి జంబుల్డ్ సెంటెన్సెస్, కాంప్రిహెన్షన్స్, ఇవి రెండు వస్తాయి. కాంప్రిహెన్షన్స్ అంటే ఏంటంటే మనం ప్యాసేజ్ చదివి కింద ఆన్సర్ రాయాలి. సో వీటికి సంబంధించి కొన్ని ట్రిక్స్ ఉంటాయి అన్నట్టు, మనకి టైం సేవింగ్ ట్రిక్స్. సో అవి నేను మీకు చెప్తాను. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి, మీకు ఈజీ ట్రిక్స్ మీకు చెప్తాను. ఓకే. సో జంబుల్ సెంటెన్స్ కూడా ఈజీ ట్రిక్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు చదవడానికి టైం ఉండదు. అక్కడ ట్రిక్స్ ఉన్నా కూడా ఆ టైంలో మనం చేయలేకపోతుంటున్నట్టు. ఓకే. సో కొంచెం మ్యాక్సిమం వీలున్నంత వరకు ఎలా చేయాలో చూద్దాం. సో మీరు వీటికి టైం సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్, రీజనింగ్ మీరు స్పీడ్గా చేయాలన్నట్టు. ఓకే. సో మ్యాథ్స్కి నేను సజెస్ట్ చేసే బుక్ అయితే 100% కిరణ్స్ బుక్ బాగుంటుంది. మీకు ఇంగ్లీష్ వచ్చుంటే మాత్రం కిరణ్స్ బుక్ మీకు ఇంక ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఏదైనా సేమ్ ఎస్ఏ వాళ్ళకి చెప్పిన ఇన్స్టిట్యూట్ బుక్ ఉంటే అది తీసుకోండి. ఎస్ఏ కానిస్టేబుల్స్ వాళ్ళకి ఉంటుంది కదా. ఓకే. సో మ్యాక్సిమం ఎస్ఏ రేంజ్లో ప్రిపేర్ కావండి మ్యాథ్స్, ఎందుకంటే ఎస్ఏ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి ఎస్ఏ రేంజ్లో ప్రిపేర్ అవ్వండి. కిరణ్స్ బుక్ అనేది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆల్మోస్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను కంప్లీట్ చేశాను. సో అంటే సేమ్ ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నట్లే క్వశ్చన్ ఏమి ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు, ఎవరైనా కిరణ్స్ బుక్ కావాలనుకుంటే. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్లో నా ఫోన్ నెంబర్ ఇస్తా, అది తీసుకొని మీకు వాట్సాప్ చేయండి మీకు ఎగ్జామ్ మీద ఏ డౌట్ ఉన్నా సరే. ఓకే. సో నెక్స్ట్ ఏంది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఆల్మోస్ట్ 50 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. సో దీనికి ఏంటంటే మీకు ఇప్పటివరకు కంప్యూటర్స్ మీద ఎక్కువ అవగాహన మీకు సర్టిఫికేట్ అవన్నీ అడుగుతున్నారు కాబట్టి మీకు అంత ఇంత కంప్యూటర్స్ వచ్చిందనే అనుకుంటున్నా అప్లై చేసే వాళ్ళకి, ఎందుకంటే పైన మనకు సర్టిఫికేట్స్ అడిగారు కదా. సో మీరు అప్లై చేస్తున్నారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కంప్యూటర్స్ మీద. సో ఆ నాలెడ్జ్ కొంతవరకు సరిపోతుంది. కొంతవరకు మీకు బుక్ నాలెడ్జ్ కావాలనుకుంటే అరిహంత్ పబ్లికేషన్ ఉంటుంది మనకి. ఓకే. సో అరిహంత్ పబ్లికేషన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది. సో అది తీసుకోండి. సో మేబీ ఇక్కడ మనకి ఏంటంటే టీఎస్పీఎస్సీ కాబట్టి కొంచెం రేంజ్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది. సో ఈ అరిహంత్ పబ్లికేషన్స్ నుంచి ఎక్కువ అడిగే అవకాశం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే బ్యాంకింగ్ వాళ్ళు చదువుతారు కదా. ఓకే. సో బ్యాంకింగ్ వాళ్ళు చదివే బుక్స్ ఎక్కువ చదవడానికి ట్రై చేయండి, ఏది కంప్యూటర్స్ కోసం. నెక్స్ట్ మ్యాక్సిమం అరిహంత్ తీసుకోండి మీకు ఒకవేళ బేసిక్ స్ట్రాంగ్గా లేకపోతే. సో దీంతోపాటు అడ్డా 247 యాప్లో మీరు బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఓకే. సో అందులో బ్యాంకింగ్, ఎస్ఎస్సి అని ఉంటాయి అన్నట్టు ఆప్షన్. కొంతమంది వాడుతుంటారు, కొంతమంది అది తెలియదు. సో అడ్డా 247 వాడితే మాత్రం అందులో బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కంప్యూటర్ సంబంధించిన ఎంసీక్యూస్ వస్తాయి. ఓకే. సో ఎంసీక్యూస్ మీరు అటెండ్ చేసిందంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది మీకు కంప్యూటర్స్ మీద. ఓకే. సో ఒకసారి ఈ బుక్ చదివిన తర్వాత ఇవి అటెంప్ట్ చేయండి. ఓకే. సో ఇది కంప్యూటర్స్ కూడా ఇట్లా చదువుకోవచ్చు. కంప్యూటర్స్ 50 మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు సెక్రటరీ ఆడిట్లో 150 మార్క్స్ ఉన్నాయి కదా. సో మీరు 150కి ఒక 130 మార్క్స్ చేయగలిగితే మీకు 100% జాబ్ వచ్చినట్టే నేను చెప్తున్నది. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ నాతో పాటు టైపిస్టులుగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు నాకు తెలిసినంత వరకు చూస్తే కట్ ఆఫ్ అనేది టైపిస్టులలో తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఎవరో స్టార్టింగ్లో ఒకరిద్దరు తప్ప మిగతా అందరితో చూస్తే నార్మల్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే టైపిస్టులది కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే టైపింగ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో మ్యాక్సిమం తక్కువ ఉంటుంది, ఎవరో కొంతమంది మాత్రమే హైయర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళది ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది, మీరు మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో పోస్టులు కూడా తక్కువనే ఉన్నాయి కాబట్టి చూద్దాం. ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే కట్ ఆఫ్ తక్కువనే ఉంటుంది. నేను చూసినంత వరకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసాను కాబట్టి చెప్తున్నాను. నాకైతే 300 మార్క్స్కి నాకు 206 వచ్చాయి. సేమ్ ఇదే పేపర్, ఇదే ఎగ్జామ్. ఈ కంప్యూటర్స్ ఒకటి ఇక్కడ కంప్యూటర్స్ లేవు అన్నట్టు మేము రాసినప్పుడు కంప్యూటర్స్ పెట్టలేదు. కంప్యూటర్స్ ప్లేస్లో ఇవే ఈ మెంటల్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఇదే 150 మార్క్స్కి ఇచ్చారు అన్నట్టు. ఓకే. సో 206 మార్క్స్ వచ్చాయి నాకు. నాది స్టేట్ 27th ర్యాంక్ అన్నట్టు. ఓకే. సో 27th ర్యాంక్ అంటే ఇది గ్రూప్ 4లో. ఓకే. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద ఫోన్ నెంబర్ ఇస్తాను ఇక్కడ. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ కావచ్చు. సో మీకు చెప్పాయి కదా కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్, అది ఎవరికైనా కావాలంటే తీసుకోండి. 9849169471. ఓకే. సో మీకు సిలబస్ విషయంలో కానీ, బుక్స్ విషయంలో కానీ, కోచింగ్ విషయంలో కానీ, ఏ విషయంలో మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి మెయిన్. ఎందుకంటే సో కాల్ నేను లిఫ్ట్ చేయకపోవచ్చు, ప్రజెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి. సో వాట్సాప్ అయితే చూసి ఎప్పుడో ఒకసారి రిప్లై ఇవ్వచ్చు కదా. సో అట్లా అన్నట్టు 9849169471కి వాట్సాప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అందరికీ. సో మీకు మ్యాక్సిమం
ఇది రాసే వాళ్ళందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా నేను TSSPDCL JPO అండ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ పడ్డా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో నాకు ఈ 2 జాబ్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ కోర్ట్ కేసు నడుస్తుంది. సో అప్పుడు నేను కంప్యూటర్స్ కూడా చదివాను, సో అందుకోసం మీకు చెప్తున్నాను. ఓకే, సో JPOకి అయితే 20 మార్క్స్ ఉండేది కంప్యూటర్స్, JPO కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ. ఇప్పుడు ఇది 50 మార్క్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఏంటంటే, ఎందుకంటే సిలబస్ మీరు ఒకవేళ నోటిఫికేషన్ చూసినట్లయితే సిలబస్ చాలా ఇచ్చారు. ఓకే, సో ఆ లెక్క ప్రకారం నేను ఎక్కువ ఇస్తుండొచ్చు అనుకుంటున్నా. సో ఒక 30 to 50 మార్క్స్ పెట్టుకోండి మీరు. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, సో ఒక 30 to 50 మార్క్స్ వస్తాయి అనుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకు కూడా చదవాలనిపిస్తుంది. ఎక్కువ మార్క్స్ వస్తాయంటే ఎక్కువ దాని మీద ఫోకస్ చేయాలనిపిస్తుంది. సో కంప్యూటర్స్ మాత్రం అస్సలు లేకండి, 100% కంప్యూటర్స్ ప్రిపేర్ కాండి. మేబీ ఛాన్స్ మీకే కంప్యూటర్లో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో MS ఆఫీస్ అయినా MS ఎక్సెల్ అయినా అవన్నీ మీరు చేసే ఉన్నారు కాబట్టి దాని గురించి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన కన్వర్షన్ వస్తుంది. ఎట్లా అంటే ఇవి ఉంటాయి కదా, సో ఐడియా వస్తలేదు, చెప్తాగండి. అవి కన్వర్షన్ ఉంటుంది చూడండి, మనకి కన్వర్షన్ నుంచి ఎక్కువ అడుగుతాడు. సో 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది డాటాని కన్వర్ట్ ఇప్పుడు బైనరీ టు డెసిమల్, గుర్తొచ్చింది, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ ఉంటుంది కదా. సో బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ ఈ టైప్లో అడుగుతుంటారు అన్నట్టు, డెసిమల్ కన్వర్షన్. సో ఇవన్నీ కావాలంటే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సింది, ఎందుకంటే ప్రాక్టికల్గా అడిగినే చేయొచ్చు మనం. ఇట్లా కన్వర్షన్ అనేది మనం మర్చిపోయి ఉంటాం. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ కావాలి. సో మ్యాక్సిమం ఫోకస్ చేయండి. అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.